రైట్ ప్రజాభవన్ ముందు ఏదైతే ప్రజా సమస్యల కోసము ఇక్కడ ప్రజాభవన్ ముందు రావడం జరుగుతుంది. సో వారితో మాట్లాడి తెలుసుకుంది ఏ సమస్యల కోసం వచ్చారు. వారిని అడిగితే కూడా వాటర్ సమస్య కోసం వచ్చాము. ఏదైతే ఇప్పుడు ఎండాకాలం కూడా రాబోతూ ఉంది, అటు వర్షాలు లేక ఇటు కాలువల ద్వారా నీళ్లు రాక అటు మిషన్ భగీరథ అయితే ఏంటి, ఇక్కడ కెనాల్ నుంచి వచ్చేటటువంటి బావుల దగ్గర నీళ్ళు వచ్చేటటువంటి అక్కడైతేనేమి. సో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టు వారు చెప్తున్న పరిస్థితి ఉంది. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజాభవన్కి ఎందుకు వచ్చారు ఏంటనేది చెప్పండి బ్రో. మీ పేరు? నా పేరు సీతారాం అండి. మేము ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాము. సో ఆదిలాబాద్ డిస్టిక్లో రావాల్సింది ఇక్కడ ఏంటంటే మా మొన్నటి నుంచి అట్లా ప్లాన్ చేసినాం ఒకసారి సీఎం సార్ని కలుద్దాం అన్నట్లే. ఏంటంటే మా ప్రాబ్లం వాటర్ ఎక్కువ ప్రాబ్లం. ఇప్పుడు బాగా అంటే ఎండాకాలం కదా, ఎండాకాలంలో మనకి లేనప్పుడు ఈ పశువులకైతే ఇంకా ఇబ్బంది ఉంటుంది. పశువులకైతే ఇంకా వాళ్ళకి తాగడానికి చాలా చాలా అట్లా వాటర్ లేక చాలా పశువులు అయితే ఇప్పుడు ఎండాకాలం మస్తు చచ్చిపోతున్నాయి కూడా వాటర్ లేక. అలాంటి మళ్ళీ ఏంటంటే ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయి మేము వాటర్ నెత్తి మీద బిందెలు వేసుకొని వాటర్ తీసుకొచ్చి తాగడానికి, అదే వాటర్ స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తున్నాం. సో ఎండాకాలం వస్తుంది కదా, ఇంకెక్కువ ఇబ్బంది పరిస్థితి. ఇప్పుడు ఫుల్ ఇబ్బంది ఉంటుంది. అసలు తాగడానికే ఉండదు, ఇక బాగా కష్టం. వేరే ఊర్లకు పోయి అక్కడ నుంచి వాటర్ తీసుకొస్తేనే దాంట్లోనే వంట చేసుడు, తాగుడు అండ్ మా స్నానానికి మళ్ళీ అదే కొన్ని పశువులకు పెట్టుడు, కొంచెం కొంచెం వాటర్తోనే సర్దుకుంటూ ఒకటి. ఈ కష్టం అందరికీ బాగా నడుస్తాను కదా, మన దగ్గర ఎందుకు మా ఊళ్ళో అంటే అందుకే మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రజావాణి దగ్గర వచ్చి సీఎం దగ్గర మేము ఒక కంప్లైంట్ ఇచ్చేసినాం ఆల్రెడీ. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చేస్తాను. వ్యవసాయం విఆర్ ఫార్మింగ్ సార్. ఫార్మర్స్లో రైతు బంధు కానీ కరెంట్ కానీ మంచిగా ఇస్తున్నారా ఇప్పుడు? రైతు బంధు ప్రజెంట్ అయితే లేదు. ఇంతకుముందు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చేటోళ్ళే కానీ ప్రజెంట్ అయితే లేదు. కరెంటు కూడా అంతంత ఇప్పుడు ఇంత మన దగ్గర మనకు తెలిసినట్టయితే కరెంట్ కూడా అంతంత మాత్రమే ఇస్తాను. ఇబ్బంది పరిస్థితి ఉంది ఏమన్నా రైతులకి? బాగా ఇబ్బంది ఉన్నాయి. ఎందుకంటే రైతుకు మెయిన్ ఫార్మింగ్ చేయాలని వాటర్ కావాలి. ఇప్పుడు రబీ పంటలు పెట్టాలంటే వాటర్ ఖచ్చితంగా కావాలి. రబీ పంటకి వాటర్ పెట్టడానికి వాటర్ లేకపోతే ఇంకేం చేస్తారు సార్? ఏం చేయలేరు కదా. మనం కూడా కొన్ని న్యూస్ పేపర్లో కావచ్చు, లేకపోతే స్వయాన వెళ్ళి చూస్తే కూడా పంటలు ఎండిపోవడము, అందులో పశువులను గొర్రెలు మేపుకునే పరిస్థితి వస్తూ ఉంది. మీ సైడ్ ఎట్లా? మాది అయితే చాలా ఘోరం సార్, చాలా ఘోరం. ఇప్పుడు మనకు ఎండాకాలం వస్తే చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము పై అధికారి వాళ్ళకి కూడా చెప్తున్నాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసం మేము ప్రజాభవనంలో ఒకసారి మా ఏరియాని చూస్తేనే ఎడరి ప్రాంతాలు లేవు, రాజస్థాన్ లేకుంటుంది మన ఏరియా. ఇప్పుడు అది చూడాలి, ఇప్పుడు ప్రజెంట్ అది చూడాలి. కానీ మన ఏరియా మొత్తం ఎడరి ప్రాంతం, సుంగాపూర్, బాబేజేరి, మాంజ్రి, చిత్తగూడ, ఈవెన్ సుంగాపూర్, ఇవి చోరగావలి ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చి ఇవ్వలేవు. మన సార్ వెళ్ళి వచ్చి 10 చూస్తే ఎండ మొత్తం ఎడరి ప్రాంతాలు లేకుంటుంది. అసలు ఎట్లా బతుకుతారు వీళ్ళు, అసలు ఎట్లా ఏంది కథ అన్నట్టు ఒక చూస్తే చేస్తారు. కానీ ఇంతవరకు మన అస్తారు అనే అధికారులు ఇట్లా ఏదో చేస్తామన్నట్టు చేస్తారు. కథం 7 వీక్తలు మళ్ళీ అసలు పరిష్కారమే మనకి ఇస్తారు. అక్కడ ప్రజాభవన్ ముందు వికలాంగ సోదరులు కూడా ప్రభుత్వం ముందు తమ సమస్యని పెట్టుకోవడానికి వచ్చారు. సో వారు ఏ సమస్య పైన వచ్చారు ప్రజాభవన్ ముందు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, సమస్య? నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ. మేము ఈరోజు ఒక 3 సమస్యల మీద రావడం జరిగింది. ఆ 3 సమస్యలు ఏమిటంటే, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు మాకు ఫిలప్ చేయాలి. ఇంతకుముందు ఉండే ఈ 10 ఏళ్ళ తర్వాత ఒక్క ఉద్యోగం కూడా కాలేదు. మరి ఈ మార్చి 31కి జీవో టైం అయిపోతుంది. దాన్ని జీవో పరిమితిని పెంచి మరి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ రోస్టర్ పాయింట్ 6 అనేది ఉంది. ఆ రోస్టర్ పాయింట్ 6ను మరి మాకే ఉంచాలి. కొంతమంది వేరే సంఘాలు, కొన్ని డిజేబుల్డ్ సంఘాలు బ్లైండ్ సమాజం తక్కువ ఉందనే ఉద్దేశంతో క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ చేయాలనే ఉద్దేశంతో కొంత జిఓఎంఎస్ నెంబర్ 10ని కొంత మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉండకుండా మాకే ఉంచాలి. అదేవిధంగా ఈ 2016 ఆర్పిడి యాక్ట్ ప్రకారం వికలాంగులకు స్పెషల్ కమిషనర్గా ఉండాలి. ఈ వికలాంగులకు స్పెషల్ కమిషనర్ అనేది ఉంచట్లేదు, డైరెక్టర్నే కమిషనర్గా వాడుకుంటున్నారు. కాబట్టి ఆ కమిషనర్ను ఐఏఎస్ ఆఫీసర్ను ఉంచితే ఐఏఎస్ ఆఫీసర్ వల్ల ఉండడం వల్ల కొంత డిపార్ట్మెంట్ మెరుగుపడుతుంది. కొంత డిపార్ట్మెంట్కు మంచి అంటే వికలాంగుల సమస్యలు త్వరగా తీరుతాయి. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ని ఇమీడియట్గా ప్రభుత్వం ఫిలప్ చేయవలసిందిగా తెలియజేసుకుంటూ, ఈ ఆర్టీసీలో మాకు చాలా సమస్య ఏర్పడుతుంది. ఆర్టీసీలో బ్లైండ్ ఎక్కాలన్నా దిగాలన్నా ముందు నుంచి ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. ఈ ఫ్రీ సర్వీస్ మహిళలకు ఫ్రీగా ఇచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వద్దని మేము అనట్లేదు, కొంత మాకు కూడా ఫ్రీగా ఇచ్చి మాకు కూడా వెసులుబాటు కల్పించాలి. మేము ఎక్కే విధంగా దిగే విధంగా చూడాలి. అదేవిధంగా మాకు కొంత డబ్బులు వెచ్చిస్తాం ప్రభుత్వానికి. మేము ఫ్రీగా ఇవ్వమని అడగట్లేదు.
కొంత డబ్బులు వెచ్చిస్తాం. ఆ డబ్బును తీసుకొని మాకు అన్ని సర్వీసులలో మిగతా ఈ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ కాకుండా మిగతా ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో, లగ్జరీ సర్వీస్ అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా మాకు ఫ్రీ సర్వీస్ కల్పించాలి కొంత డబ్బులు తీసుకొని ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చాము. దాంతోపాటు ఇంకోటి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ వచ్చిన కాంచి. సో మీ వికలాంగులకి పింఛన్స్ కావచ్చు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి, వస్తున్నాయా సరిగా? అంటే పిటిషన్స్ మొన్నటి వరకు తీసుకున్నారు. అంటే ఇంకా కొత్త పింఛన్స్ అనేవి ఇంకా అమలు కాలేదు. మరి బహుశా ఈ నెలలో అమలు అవుతాయని చెప్పి అంటున్నారు. మొన్న మేము మంత్రి గారిని కూడా, సీతక్క గారిని కూడా కలిసినాము. త్వరగానే వస్తాయని చెప్పారు. మరి ఎంతవరకు వస్తాయంటే మొన్ననే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి ఏం చేస్తారు ఏందనేది ఇంకా కొంత టైం మనం చూస్తే కానీ ఏం తెలిసే అవకాశం లేదు. ఇచ్చే పింఛన్స్ ఏమైనా ఇబ్బంది ఉందా దాంట్లో? అంటే ఇచ్చే పింఛన్లో ఏమి ఇబ్బంది లేదు, అది రొటీన్గా వస్తున్నాయి, అదేమి ఇబ్బంది లేదు. ఎట్లా ఉందని ఈ ప్రజాభవన్ మీరు ఇక్కడ రావడం జరిగింది సమస్యల ముందు, ఇంతకుముందు గతంలో వచ్చారా? సో ఈ యొక్క ప్రజాభవన్ ఇనిషియేషన్ అనేది ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజాభవన్లకు లోపలికి రావడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పిటిషన్స్ తీసుకునే క్రమంలో కొంత మనకు సంబంధించిన అధికారులన్నా తీసుకోవాలి, లేకపోతే సంబంధించిన మంత్రివర్యులన్నా కొంచెం తీసుకుంటే బాగుండేది. కానీ చిన్న క్యాడర్ వాళ్ళని అక్కడ కూర్చునబెడుతున్నారు. అక్కడ కూర్చునబెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే మేము ప్రభుత్వానికి సెక్రటరీ గారికి పంపిస్తామండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీనికి కొంత మార్పు తీసుకొస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇంకా కొంచెం మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే ఇది సమస్యలు కూడా కొన్ని తీరట్లేవు అంటూ ఉన్నారు. సో మీకు అలాంటిది ఏమైనా ఎదురైందా? అంటే సమస్యలు తీరట్లేదంటే ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి ఇప్పుడు సమస్యలు తీరట్లేదని మనం ఇప్పుడే అనడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా కొంత వెయిట్ చేసి అనడం బాగుంటుందేమని మా ఉద్దేశం. ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఫెసిలిటీస్ ఏమైనా పెట్టారు మీ వికలాంగుల కోసం? అంటే ఇక్కడ సెకండ్ గేట్లో వికలాంగులకు వాళ్ళు వీల్ చైర్ పెట్టి తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఎక్కడైనా ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళొచ్చాము, ఇక్కడ చూసాము. ఎక్కడైనా మామూలుగా ఆఫీసర్స్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని మేము ప్రభుత్వానికి పంపుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరో ఎవరో ఒకరు తీసుకుంటే బాగుంటుందని మా కోరిక అండి. జూనియర్స్ వాళ్ళు తీసుకుంటారు కానీ ముఖ్య అధికారులు అయితే ఎవరు లేరు. ముఖ్య అధికారులు అయితే మాకైతే కలవలేదు. మేము అడిగినాం కూడా అక్కడ, మరి ఎవరు లేరండి అని చెప్పారు వాళ్ళు. మీరు ఇక్కడే ఇచ్చి వెళ్ళాల్సిందే అని చెప్పారు. ఎంతమంది వచ్చారా సార్ ఇక్కడికి? జనవరి 2వ తారీఖు నాడు వచ్చాం. ఆ రోజు కూడా 2-3 పిటిషన్లు ఇచ్చాం. ఈరోజు ఒక 3 పిటిషన్లు ఇచ్చాం. అప్పుడు మెసేజ్ వస్తుంది అన్నారు, సార్ అప్పుడు మెసేజ్ వస్తుంది అన్నారు ఫోన్లో, ఇంతవరకు రాలేదు మాకు. వస్తుంది అన్నారు, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుంటూ రాలేదు. ఎట్లా అనిపిస్తుంది ప్రజాభవన్కి రావడం? ఇప్పుడు ఏం చెప్పలేము సార్, కొన్ని టైం పడుతుంది. సమస్య గురించి చెప్పగలుగుతారా? సమస్య కూడా మా జనసేన చెప్పిందే, నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలా, అయిపోయింది అంతే. థ్యాంక్ యూ. అదే ఉంటుంది మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పాలన మొత్తం చంద్రశేఖరరావు పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఎన్నో ఆశలతోటి రైతులు నమ్మారు. ముఖ్యంగా రైతు బంధు 15,000 ఇస్తున్నారు ఎకరానికి, కనీసం ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. నేను డబ్బులు ఇస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు, అందుకే నేను రైతు బంధు పైసలు ఇవ్వడం లేదంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నెలకు ₹1,00,000 జీతం ఉంటుంది, రోజు ₹1,00,000 లంచం ఉంటుంది. వాళ్ళకి జీతాలు ఆగిపోతే వాళ్ళు ఉపాసం ఉంటుంటారు, వాళ్ళ భార్య పిల్లలు ఆగమైపోతారని వాళ్ళకే రైతుకి ఇచ్చే బడ్జెట్ ఉద్యోగస్తులకి అధికారులకు ఇస్తుంది తప్ప కానీ రైతులను ఒక దొంగలు లెక్క నేరస్తులు లెక్క చూస్తారు. కాబట్టి బుచ్చగాళ్ళను చూసినట్టు చూస్తారు. కాబట్టి ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బుచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. రైతుల బతుకులు మారాలంటే దేశాన్ని రక్షించే రక్షకులకు ఏ విధంగా ఎన్ని హక్కులు ఉన్నాయో అంతకంటే రెట్టింపు హక్కులు రైతులకు కల్పించాలి. దానికోసం వచ్చే పార్లమెంట్ 15వ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను. అవును, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ పెడుతున్నాం. తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఏ ముండో కొడుకని లంచ కొడుకని తెలియదు. ఈ రోజు తెలంగాణ బతుకులు ఏ విధంగా ఉన్నాయంటే బందికాన తెలంగాణ అనేది. ప్రజా దర్బార్కి వచ్చే వాళ్ళంతా ఎందుకు వస్తారు అనేది వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో వస్తారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లోనే ప్రజా దర్బార్ వస్తారు. వసతి తప్పినట్టు వసుదేవుడు గార్దికాలు పట్టుకున్నట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది. వెన్నుపోటు వచ్చిన దున్నపోతులు కనీసం ఒక వినతి పత్రం ఇస్తే దాన్ని రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఇక్కడ అక్షరాలు నేర్చిన రాక్షసులు వీళ్ళకు ఉద్యోగస్తులు కావాలి, అధికారాలు కావాలి. ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఉద్యోగస్తులు, అధికారులు. ఆ ఉగ్రవాదుల కన్నా ప్రేమ, దయ, దాక్షిణ్యం ఉంటుంది, అది కూడా లేదు ఈ రాక్షసులకు. ఎందుకంటే అక్షరాలు నేర్చిన రాక్షసులు చదువు నేర్చుకోలేదు, చదువు కొనుక్కొని లంచాలు పెట్టి ఉద్యోగాలు చేస్తారు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులకు హక్కులు లేవు, కుక్కల లెక్కను చూసినట్టు చూస్తారు. నిరుద్యోగుల హక్కులు కనీసం బస్ పాసులు లేవు, వాళ్ళకు తినడానికి తిండి లేదు.
ఇప్పుడు మొగోళ్ళు ఏ పాపం చేసిరు, ఆడోళ్ళు ఏ పుణ్యం చేసిరు. ఆడోళ్ళు ఇప్పుడు భర్తకు పిల్లలకు వండి పెట్టాలిగా, ఇంట్లో వండి పెట్టలేని పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏసీ బస్సులు పెడతాడు, ఎండాకాలం బిర్యానీ పెడతాడట, బీర్లు ఇస్తాడట. అప్పుడు పిల్లలకు భర్తకు తెచ్చి ఇవ్వాలన్నట భార్యలు. అందుకు తప్ప ఎందుకు పనికి రాదు. ఉచిత బస్ పాసులు ఎందుకు ఇస్తున్నారనేది ఆయనకే తెలియనప్పుడు ఇప్పుడు రికార్డ్ డొక్క ఆడని మహిళలు బస్సులో ఉచితంగా ఎందుకు తిరుగుతారు? జాబులు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. జాబులు చేసే వాళ్ళంతా జేబు దొంగలు నా దృష్టిలో. ఎవరి దగ్గర పోయినా లంచాలు తీసుకుంటారని పనులు చేసే పరిస్థితి కూడా లేరు. ఇప్పుడు ఏ రకంగా ఉందంటే ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నది. రైతు బంధు పైసలు చంద్రశేఖరరావు ఏ విధంగా ఇచ్చిండు, ఎందుకు ఆపిండు? రేవంత్ రెడ్డి రైతు బంధు పైసలు ఎందుకు ఆపిండు? ప్రజాభవన్ ముందు 5-6 సార్లు నాకే కనిపించినాయి. ఏంది నీ సమస్య ఏంది మరి? రేవంత్ రెడ్డి ఏం చెప్పినట్టే 3 రోజుల కలెక్టర్ని ఇంటికి వచ్చి నీ సమస్య పరిష్కారం చేస్తా అన్నాడు. ఇంతవరకు దున్నపోతు మీద వాన పట్టేటుంది. కలెక్టర్ని కలిస్తే పట్టించుకునే పాపాన వదిలేడు. నిజాయితీ లేని జాతి కుక్కలు, జాతీయ రాజకీయ నాయకులు, నీతి లేని పెంపుడు కుక్కలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యము, రక్షణ, రాజ్యాంగము, రాజ్యాధికారము, హక్కులు, ఆయుధాలు, శాసనాలు, చట్టాలకు అర్థం తెలిసినకే ఓటు హక్కు ఉండాలి. తాగుబోతులకు ఓటు హక్కు ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మనమేమో ఓట్లు అమ్ముకుంటారు, వీళ్ళేమో దేశాన్ని అమ్ముకుంటారు. కాబట్టి తాగుబోతులకు ఓట్లను రద్దు చేస్తేనే దేశం బాగుపడుతుందని సందర్భంగా ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదు. ఏది రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిండో ఈయన కూడా అదేవిధంగా రైతులకు ముఖ్యంగా రైతు బంధు ఇస్తాను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏది గది పట్టిందో రేవంత్ రెడ్డి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అదే గది పడుతుందని సందర్భంగా ప్రజలకు తెలియపరుస్తున్నాను.